టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 23 నుంచి 2024 సెప్టెంబర్ 29 వరకు వృశ్చిక రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ మీద మీకు చాలా విశ్వాసం లేకపోవడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం మీ స్వంత నిజమైన గుర్తింపు అని మీకు మీరే నమ్మాలి. ఎందుకంటే మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. దీని ఆధారంగా మీరు మీ దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడవచ్చు. ఈ వారం మీ రాశి చక్రం యొక్క ఆర్థిక జీవితం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అవాంఛిత ఖర్చులు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. మరోవైపు అనేక వనరుల నుండి డబ్బు రసీదు కారణంగా మీరు ఈ ఖర్చులన్నింటినీ వదిలించుకోవచ్చు. దీనివల్ల మీరు మీ ముఖం మీద మంచి చిరునవ్వు కూడా వస్తుంది. కాబట్టి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల బహుమతి పంపిణీ వేడుకను పిలవడం మీకు మరియు మీ కుటుంబానికి సంతోషకరమైన అనుభూతి అవుతుంది. మీ భాగస్వామి మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు కాబట్టి అతని కలలు అతని ద్వారా నెరవేరడం మీరు చూస్తారు. తద్వారా మీ కళ్లలోని తేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం మీ ప్రసంగంలో కఠినతను చూస్తారు. దీనివల్ల మీరు పని ప్రదేశంలో పనికిరాని లేదా అల్పమైన విషయాలపై ఇతరులతో వివాదం లేదా గొడవ పడుతుంటారు. దీని ప్రతికూల ప్రభావం మీ ఇమేజ్ ని కూడా హాని కలిగించడమే కాక మీ కెరీర్ లో సహోద్యోగులకు సరైన మద్దతు పొందడం కూడా కష్టతరం చేస్తుంది. ఈ వారం విద్యార్థులు వారి విద్యకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం వారు ఇంకా సిద్ధంగా లేరు. ఇది మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితులలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారిని సంప్రదించడం సముచితం. ఈ వారం మీరు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సరైన సంభాషణ లేకపోవడం, మీ మధ్య అపార్థం కారణంగా సమస్యలు తలెత్తవచ్చు. కానీ తర్వాత మీ ఇద్దరు కలిసి కూర్చొని ఒకదానిపై సరిగ్గా కమ్యూనికేట్ చేయడం ద్వారా విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. చంద్రరాశికి సంబంధించి కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ మాటల్లో కఠినత్వం కనిపిస్తుంది. దీని కారణంగా మీరు కార్యాలయంలో పనికిరాని లేదా పనికిమాలిన విషయాలపై ఇతరులతో గొడవలు పడడం కనిపిస్తుంది. ఈ రాశి చక్రం వారు పాటించవలసిన పరిహారం: మంగళవారం సూర్య భగవానుని పూజించండి.